ఎనర్జెటిక్ స్టూడెంట్. ఆపండి ఆపండి, ఇక్కడ శేఖర్ గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా లవ్ మ్యారేజా? లవ్ కమ్ మ్యారేజ్. మీరేంటేం మాట్లాడలేదు? మీకు తినడం కోసం కాదు, ఆమెకి పెట్టడం కోసం ఇలా చేతికి పెడతారు చూసావా, అది ఏంటంటే చిలకలా. గిలకలా ఉంది ఒక చిలకలు పెట్టాలా? వీళ్ళు ఏదో ప్లాన్ చేశారయ్యా, వీళ్ళ దుంపలు దగ్గ. బిజినెస్ నంబర్ 8. టైం అయిపోయాక చెప్పే. పంచాయతీ వద్దు, పిల్ల తల్లి న్యాయం. మీ మధ్యలో కంపాటబిలిటీ ఎంత ఉందో మేము చూడాలనుకుంటూ ఉన్నాం. మన ఇద్దరి మధ్యలో ఇంట్లో కుక్క కావాలన్నావు, తెచ్చి పెట్టామన్నమాట. నేను తినాల్సిన చోట కుక్క తింటుంది. అసలు కుక్క ప్లేట్లు నేను తింటా, నా ప్లేట్లు కుక్క తింటా, నాకు తెలియట్లేదు అసలు. ఎందుకంటే మిమ్మల్ని ఎత్తుకోవడానికి కావద్దు కాబట్టి కుక్కని ఎత్తుకుంటా. దాన్నే పెంచుకోవచ్చు, దాన్ని పెళ్లి చేసుకుని ఎందుకు చేసుకున్నావు పెళ్లి? అంటే ఇదేంటి ఇక్కడ టీ మరకుందా? అంటే ఈ టీ మరక చూసి రేపు నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఏ మచ్చాలేని రాకేష్ ఇంట్లో మచ్చేసుకొని బతుకుతున్నాడు, ఈ మచ్చగాడిని చూసి ఏ మచ్చగాడు ఏదో అంటాడు అని చెప్పి నన్ను రేపు నా ఫ్రెండ్స్ అంటారు, ఒరే మచ్చ అగ్గిమట్ట మచ్చ అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? సినిమాకి నువ్వు తెలుగు సినిమాకి అయితే వస్తా. సినిమాకి రాని పిల్ల నాకు అక్కర్లేదు. దుబాయ్ అక్క అన్నావు కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను చెప్పు. ముగ్గురు పెడతామా మీ గుండెలో? లేకపోతే ఒకళ్ళని కిడ్నీలో పెడతానులే. ఇంకా ప్రశాంతత లేకుండా రోడ్డు మీద చేతులు ఏమన్నా చూసినావా? ఎందుకు ఫ్లూట్ తెచ్చుకున్నావు? ఎందుకు తువ్విచ్చావు చెప్పు. అది కూడా నాకు ఇష్టమైన రోజు. పువ్వు తీసుకోమ్మా. నా చెవులో పువ్వు పెట్టకు. ఈ చెవుల పువ్వు కాదే, దాని జుట్లో పువ్వు అది. ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే సుజాత ఈ వృత్తి ఎంచుకునేది. పాత సామాన్లు అమ్ముకోవడం. సామాన్లు కొంటాం, చినిగిపోయిన పుస్తకాలు కొంటాం, అరిగిపోయిన రికార్డులు కొంటాం. రావాలి బాబు, రావాలి. మీ హస్బెండ్ లేనప్పుడు ఆయన ఫోన్ లో మీరేం చెక్ చేస్తారు? వాట్సాప్ చాట్స్, కాల్ హిస్టరీ. వాట్సాప్ చాట్స్. అయ్యో, ఏం తెలుసుకున్నావు? చాలా తెలుసుకున్నాను. ఇందాక పువ్వు ఇచ్చాడు కదా, అట్లాంటి చాలా. వీళ్ళిద్దరిలో వాళ్ళ భార్యకి ఎవరు భయపడతారని మీరు అనుకుంటున్నారు? రాకేష్, శేఖర్. ఖచ్చితంగా ఇదిగో సామాన్ బాద్రే. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.